756 కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చాలు. దేవుడు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి రావాలనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. దయచేసి కృప కలిగిన మా దేవా, మీకే వందనాలు. దేవరపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి నాయన మా పిల్లలు బ్రాంచి ఆయన మరి బ్రాంచ్ ద్వారా దొరుకుతున్న సువార్త పరిచర్యను బట్టి మీకు చేసుకుంటున్నాను. ప్రతి ఆదివారం కుటుంబానికి ప్రేమించి ఈ ప్రాంతానికి నడిపించారు. ఈ సమయం మాకెంతో దీవెనకరంగా మార్చండి. చదువుకున్న లేఖను బాగా ఈ రాజ్య సువార్త కొరకు బిడ్డలు ప్రయాసపడుతున్నారు. మీరే జీవించి ఆశీర్వదించండి. అలాగే క్రైస్తవ చుట్టూ బ్రాంచ్ ఆయన మరి ప్రయాసపడుతుండగా వారి కోరికను సఫలపరచడం, ఉద్దేశాలు నెరవేర్చండి. చేసే ప్రతి పని జీవితకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. మా మనసులో మా హృదయాలను సిద్ధపడుతుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రావాలంటే మనం సిద్ధపడి రావాలని చాలాసార్లు పాస్టర్ గారు కూడా చెప్తాం. సిద్ధపడి రావాలి, ఇంకా టయానికి రావాలి. చెప్తాను, దేవుని సన్నిధిని కనబడాలంటే సిద్ధపడి రావాలి. చాలాసార్లు మనం కూడా కొన్నిటికి సిద్ధపడతాం. ప్రయాణాలు అలాగే గృహ ఓపెనింగ్ అంటే మనం మీరు పాస్టర్ గారి మీద సిద్ధపడ్డారు. వర్షం వచ్చినా మరి విషయంలో ఏర్పాట్ల విషయంలో మరి చాలా కొన్నిసార్లు ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి సిద్ధపడి రావటం అనేది మనకు ఆశీర్వాదం. నా ఉదయానికి రావాలి. నేను ఒక దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నేను ఆరాధిస్తున్నానని అలాంటి మనసు కలిగి మనం సిద్ధపడి రావాలి. ఎందుకంటే దేవుని